వెల్కమ్ టు ఐజీ మీడియా. సో విమెన్ ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి న్యూట్రిషన్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ డైటీషియన్ కార్తిక గారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. ఎస్, జనరల్గా విమెన్ తన హెల్త్ గురించి తను ఆలోచించుకోరు. సో ఇంట్లో అందరు బాగుండాలి, అందరు ఫుడ్ ఆహారం ఆరోగ్యం అన్నీ ఉండాలి, వాళ్ళు తిన్న తర్వాతే నేను తినాలి అనే ఆలోచనలో ఉంటారు. సో న్యూట్రిషన్ ఎక్కడ డెఫిషియన్సీ వస్తుందంటే తనకే వస్తుంది. ఎస్, ఏం చెప్తారు, ఎలాంటి ఆహారాలు ఖచ్చితంగా వీళ్ళు తీసుకోవాలి, వీరి ఆరోగ్యం గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఉమెన్ అనగానే రెస్పాన్సిబిలిటీస్ గుర్తొచ్చేది. సో ఏ స్టేజెస్ క్రాస్ చేస్తుంది ఉమెన్ అని అంటే, సో ఫస్ట్ థింగ్ ఏమో బిఫోర్ మ్యారేజ్, ఆ టైంలో ఏంటంటే మెన్సురల్ సైకిల్, ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటి అంటే హార్మోనల్ చేంజెస్, ఆ తర్వాత చైల్డ్ బేరింగ్, ఆ తర్వాత అడల్ట్ ఉమెన్. సో ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ అనేది క్రాస్ చేయాలి అంటే ఫస్ట్ ఆ ఉమెన్ అనేది హెల్తీగా ఉంటే హోల్ ఫ్యామిలీ అనేది హెల్తీగా ఉంటారు. కాకపోతే ఏంటంటే యాజ్ ఎ మదర్, యాజ్ ఎ వైఫ్, యాజ్ ఎ డాటర్, సో లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది పిల్లల పైన, హస్బెండ్ పైన, ఫ్యామిలీ పైన ఉండొచ్చు. కానీ హెల్త్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకు అనంటే మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే థైరాయిడ్, పీసీఓఎస్, పీసీఓడి, అండ్ తర్వాత ఏమంటారు హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, ఐరన్ డెఫిషియన్సీస్, ఎనీమియా. సో ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఉమెన్లో. ఎందుకు కనిపిస్తున్నాయి? సో ఫస్ట్ థింగ్ ప్రెగ్నెంట్ ఉమెన్ గురించి మాట్లాడుకుని ఉంటే ఆ టైంలో ఏంటంటే చాలా వరకు ఆల్మోస్ట్ చాలా రీసెర్చ్ ప్రకారంగా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ ఆర్ ఐరన్ డెఫిషియంట్. అంటే నార్మల్గా హిమోగ్లోబిన్ అనేది ఒక 11 ఉండాల్సింది, అంతకంటే 6, 5 అట్లా ఉంటుందన్నమాట. సో దానివల్ల ఏంటి అంటే వాళ్ళు చాలా వీక్ అయిపోతున్నారు. ఎందుకు వస్తుంది, ఎక్కడ తప్పు జరుగుతుంది అని అంటే వాళ్ళ పోషకాలు అనేవి ఎక్కువగా తీసుకోవట్లేదు, ఐరన్ రిచ్ ఫుడ్ అనేది తీసుకోవట్లేదు. సో నార్మల్గా అట్లానే కాకుండా వైటమిన్ డి కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా బయట వెళ్ళకుండా జస్ట్ ఒక క్లోజ్డ్ ఎన్వైర్న్మెంట్లో ఉండడం వల్ల సో వైటమిన్ డి డెఫిషియన్సీస్ వస్తున్నాయి. అండ్ తర్వాత బి కాంప్లెక్స్, B12 వైటమిన్ డెఫిషియన్సీ కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఉమెన్లో. సో ఇవన్నీ ఎట్లా కవర్ చేయాలి అని అంటే, సో ఇప్పుడు మనము ఐరన్ డెఫిషియన్సీ అని మాట్లాడుతున్నాం కదా, ఐరన్ అనేది ఎక్కువ ఎందులో లభిస్తుంది అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో లభిస్తుంది, అండ్ నాన్ వెజ్లో దొరుకుతుంది, అండ్ ఒక బాయిల్డ్ ఎగ్. సో ఈ 3 థింగ్స్ వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఏంటంటే వాళ్ళు ఈ డెఫిషియన్సీ అనేది రాకుండా జాగ్రత్త పడినట్టు అనమాట. అండ్ తర్వాత మనం వైటమిన్ డి అని మాట్లాడుకున్నాం. మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ అండి, ఎవరైనా చూడండి, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వైటమిన్ డి అనేది టాబ్లెట్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారు. ఎందుకు అంటే మనకి టైం ఒక 15 to 20 minutes ఒక సన్లైట్లో స్పెండ్ చేసే అంత టైం కూడా లేదు. అవును. సో వర్కింగ్ ఉమెన్ అనుకోండి, లేదు అని అంటే జస్ట్ ఇంట్లోనే ఉండేవాళ్ళు అనుకోండి, సో వాళ్ళు ఏంటంటే అంత యాక్టివ్గా ఉండడానికి ఇష్టపడట్లేదు. సో కాబట్టి ఎప్పుడైనా ఒక 15 to 20 minutes మీరు డైలీ సన్లైట్, మధ్యాహ్నం పూట వచ్చే సన్లైట్లో 15 to 20 minutes అనేది ఉంటే మీకు కావాల్సిన వైటమిన్ డి అనేది అందుతుంది. సో అలా చేయాలి. అండ్ తర్వాత బి వైటమిన్స్ అనేది కూడా నాన్ వెజ్ సోర్సెస్లో ఎక్కువ ఉంటుంది. సో వీక్లీ వన్స్ అనేది నాన్ వెజ్ తీసుకోవడం వల్ల. అండ్ తర్వాత కాల్షియం డెఫిషియన్సీ, సో కాల్షియం అనేది ఎక్కువ బాయిల్డ్ ఎగ్లో, మిల్క్లో ఉంటుంది, రాగులలో కూడా ఉంటుంది. సో డైలీ ఒక బాయిల్డ్ ఎగ్, ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకుని ఉంటే వీళ్ళు మోస్ట్ ఆఫ్ ద న్యూట్రియం డెఫిషియన్సీస్ అనేది కవర్ చేయొచ్చు. అలా చేయాలి. పీసీఓఎస్, పీసీఓడి అని మాట్లాడుతున్నాం కదా, సో ఎవరికైతే ఎక్కువ స్ట్రెస్ ఉంటుందో, నిద్ర అనేది సరిగ్గా లేదో, అండ్ తర్వాత ఒకటే పొజిషన్లో వర్క్ చేస్తున్నారు, ఎక్కువసేపు కూర్చున్నారు లేదా ఎక్కువసేపు నించుంటున్నారు, అట్లాంటి వాళ్ళలో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది కనిపిస్తుంది. సో చిన్నపిల్లల దగ్గర నుంచి ఒక 10th class క్రాస్ అయినప్పటి నుంచి కూడా ఆ పీసీఓడి, పీసీఓఎస్ అనే కేసెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి నార్మల్గా ఒక 50 పేషెంట్స్ వస్తుంటే, సో 30 పేషెంట్స్ వస్తుంటే 50 పేషెంట్స్ వస్తుంటే ఒక 30 పేషెంట్స్ వీళ్ళే ఉంటున్నారనమాట. 20 పేషెంట్స్ ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే మిగతా 30 కేసెస్ ఇన్ఫర్టిలిటీ కేసెస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కేసెస్ అనమాట. సో యూ కెన్ సీ సో ఫర్టిలిటీ సెంటర్స్ అనేది ఎన్ని వచ్చేసేసినాయో. సో ఫస్ట్ ఉమెన్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చూసుకోవడం మానేసి పక్కన వాళ్ళందరి గురించి ఆలోచించడం అనేది మానేస్తే సగం వరకు న్యూట్రియం డెఫిషియన్సీస్ అనేది తగ్గించవచ్చండి ఉమెన్లో. సో వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఏం తినాలి, ఎంత తినాలి, వాళ్ళు తిన్న తర్వాత తినాలని ఏం లేదు, వాళ్ళతో పాటు కూర్చొని తినండి. సో ఆ చిన్న వాళ్ళ కోసం వాళ్ళ టైం కేటాయించుకోవడం చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు ఒక్కరే కాదు వాకింగ్కి, వాళ్ళ పిల్లలకి నేర్పించండి, హస్బెండ్ని తీసుకెళ్ళండి, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి హెల్ప్ అడగండి. ఏదైనా నార్మల్గా ఒక
ఇమేజ్ అండి. ఉమెన్ అనే గుర్తు చేసుకోగానే ఫస్ట్కి ఇమేజ్ కనిపిస్తుంది. ఒక లేడీ విత్ సో మెనీ హ్యాండ్స్, బుక్స్ ఒక చేతిలో ఉంటాయి, గరిట ఒక చేతిలో ఉంటుంది, ఇంకా సో మెనీ థింగ్స్ ఉంటాయి. సో జస్ట్ వి ప్రేజ్ ఉమెన్. చాలా గ్రేట్, ఈవిడ చాలా హెల్ప్ అవుతుంది ఫ్యామిలీకి, చాలా సపోర్ట్ అని. కాకపోతే అట్లా ప్రేజ్ చేయొద్దండి, మీకు వీలైతే హెల్ప్ చేయండి. సో యాజ్ అ ఫాదర్, యాజ్ ఎ డాటర్, యాజ్ ఎ సన్, యాజ్ ఎ హస్బెండ్, ఎనీవన్, ప్లీజ్ డోంట్ ప్రేజ్. ఎందుకనంటే ఆ ప్రేస్ చేయడం వల్ల ఒక నిమిషం నవ్వుకోవచ్చేమో, హ్యాపీగా ఫీల్ అవ్వచ్చేమో, కానీ సో తనకు హెల్ప్ చేస్తే హాఫ్ ఆఫ్ హర్ వర్క్ మీరు తగ్గిస్తున్నారు. మనం ఒక 70% మనం వర్క్ చేసుకుంటే ఒక 30% ఎవరినైనా హెల్ప్ అడిగితే బాగుంటుంది, కానీ మొత్తం 100% వాళ్ళు చేయాలి, వాళ్ళు గ్రేట్ అని అంటే తప్పు కదా. సో అట్లా ఏంటి అంటే ఒకరి గురించి ఒకరు ఆలోచించుకోవాలి. అండ్ ఉమెన్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న డెఫిషియన్సీస్ గురించి, సో వాళ్ళు కూడా ఇప్పుడు 40 క్రాస్ అయిపోగానే మెనోపాజల్ స్టేజ్ వచ్చేస్తుంది. సో మెనోపాజల్ స్టేజ్ రాగానే ఉన్నవి లేనివి అన్నీ కనిపిస్తుంటాయి అనమాట. రిపోర్ట్స్ అన్నీ అబ్నార్మల్ ఉంటాయి, చాలా డిజార్డర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ప్రొఫైల్ అనేది ప్రాపర్గా ఉండదు, ఎలివేటెడ్ ఉంటాయి, గ్లూకోజ్ లెవెల్స్ ఎలివేటెడ్ ఉంటాయి, థైరాయిడ్ ఇష్యూస్ ఉంటాయి. సో మెన్సెస్ అనేది రెగ్యులర్గా వైట్ డిశ్చార్జ్ అనేది అవుతూ ఉంటుంది. సో ఇట్లా చాలా కండిషన్స్ అంతవరకు తెచ్చుకోకూడదు అట్లా. సో ఫస్ట్ మన గురించి మనం ఆలోచించుకోవాలి. అండ్ ఇందాక మాట్లాడుకున్న ఫుడ్స్ అన్ని డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో అలా చేస్తే హెల్దీగా ఉంటారు ఉమెన్. ఎస్, ఖచ్చితంగా చాలా చక్కగా చెప్పారు. ఎనిమిక్ ఇష్యూ అనేది చాలా ఇబ్బంది పెడుతూ ఉంది, రకరకాల కాంప్లికేషన్స్ వస్తూ ఉన్నాయి, ఒబిసిటీ ఉంటుంది, పీసీఓడి, ఇన్ఫెర్టిలిటీ, చాలా రకాల సమస్యలు, ఇంకా గైనిక్ ఇష్యూస్లో ఈ హెవీ బ్లీడింగ్ ఇష్యూస్ ఉంటూ ఉన్నాయి, రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉన్నాయి, యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా తన కోసం తను టైం కేటాయించుకోలేకపోవడం వల్లనే, ఎక్కువ మంచి ఆహారాలు తీసుకోకపోవడం వల్లనే. సో అంతేకాదు, అసలు ఒక వ్యాయామం చేయరు, వాకింగ్ వెళ్ళరు, ఇలాంటి టైం కూడా లేదు అని చెప్తుంటారు. ఖచ్చితంగా వారి కోసం వారి టైం కేటాయించుకోవాలి, మంచి డైట్ తీసుకోవాలని కోరుకుందాం. ధన్యవాదాలు.